మొత్తం భారతదేశంలో నేను ముఖ్యంగా చెప్పాల్సింది కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళల్లో రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే నేను చెప్పింది అర్థం. మీరందరూ క్యాన్సర్ బాగు చేసుకోవచ్చు, డయాబెటీస్ బాగు చేసుకోవచ్చు, బాణపొట్టలను కరిగించుకోవచ్చు, బీపీలు, థైరాయిడ్లు, హెచ్ఐవి, ఇంకా బాక్కాని రోగాలు ఎన్నో ఉన్నాయి, టైప్ 1 డయాబెటీసు, ఇవన్నీ బాగు చేయటం మిల్లెట్స్కి ఏమని చెప్పాలి? ఇలా చెప్తే మీరు ఎవరు తప్పుగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు కూర్చొని ఉంటే వాళ్ళని నేను అవమానించేదానికి ఈ మాట చెప్పట్లేదు. ఎంత సులభం అంటే నా బోట్ ఎడమ చెయ్యి చిరువేలు కూడా పని కాదది. కానీ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు టైప్ 1 డయాబెటీస్ని బాగు చేయలేదు. ఎవరు? ఎంత మోసం అంటే ఎవరైనా బాగు చేస్తామంటే వాళ్ళని జైల్లో వేయండి అని న్యాయాంగంగా చట్టాలు చేశారు. దెర్ ఈజ్ ఏ వండర్ డ్రగ్ యాక్ట్ అని 1959లో భారతదేశం మన ఎంపీలు కూర్చొని ఈ చట్టం చేశారు. ఎందుకు చేశారు? ఈ కంపెనీలు తాము వచ్చే రోజుల్లో అమ్ముకునే మందుల్ని ఎవ్వరూ అడ్డుకోకూడదు అని ఒకే ఒక దురుద్దేశంతో చేశారంతే. ఎప్పుడు 1959లో చేశారు. అంటే ఎవరు డయాబెటీస్ని బాగు చేయకూడదు, ఎవరు క్యాన్సర్ని బాగు చేయలేరు, ఎవరు టైప్ 1 డయాబెటీస్ని బాగు చేయలేరు. ఈ రోగాలను ఎవరైనా బాగు చేస్తామని చెబితే వాడిని జైల్లో వేయాలి. ఎందుకంటే దెర్ ఈజ్ నో వండర్ డ్రగ్. ఇది చట్టం. అర్థమైందా? అంటే ఈ రోగం ఎక్కడా బాగు కాదు, అమెరికాలో బాగు కాదు, ఇండియాలో బాగు కాదు, ఎవ్వరికీ ఈ జ్ఞానం లేదు అని చట్టాలు చేసేశారు. అర్థమైందా? అంటే ప్రపంచంలో టైప్ 1 డయాబెటీస్ ఎవరు బాగు చేయలేరు. టైప్ 1 డయాబెటీస్ అంటే మీ డయాబెటీస్ లెక్కే లేదు. 3 వారాల్లో మీకు బాగు చేసుకోవచ్చు. కానీ మీరందరూ సిరిధాన్యాలు తప్ప ఇంకే ధాన్యం వాడకూడదు. వాళ్ళ అబ్బాయికి 12 సంవత్సరాలకు టైప్ 1 డయాబెటీస్ వచ్చింది. అక్కడితో మానవ జాతి దౌర్భాగ్యం ఆగలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి సౌత్ కొరియాలో పిల్లలే పుట్టడం లేదు. ఇంకొక 4 సంవత్సరాల్లో సౌత్ కొరియన్స్ విల్ డిసపియర్ ఫ్రమ్ ద ప్లానెట్. జాపనీస్ వాళ్ళు ఇప్పుడు రోబోట్స్, పిల్లలు లేరు ఇళ్ళల్లో. 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉండే వాళ్ళందరికీ ఇంట్లో ఉండేది ఇప్పుడు రోబోట్స్ సహాయంతో నివసిస్తున్నారు. అంటే పిల్లలు లేరు. జర్మనీలో జర్మన్స్ పుట్టడం ఆగిపోయి 8 సంవత్సరాలు అయింది. ఇటాలియన్స్ ఆర్ అబ్సల్యూట్లీ నాట్ దేర్. అంటే అర్థం ఏమిటి? ఈ ఆధునిక ఆహార పద్ధతితో మానవ జాతి వీర్య కణాల్ని, అండాణువుల్ని పూర్తిగా పోగొట్టుకుంటూ వస్తున్నది. అప్పితప్పి ఏదైనా మిగులుంటే మీకు పుట్టేది ఎలాంటి వాళ్ళంటే మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ADHD, సెరిబ్రల్ పాలసీ. అంటే వికలాంగులు, వికలచేతనులు ఇప్పటికి 38% పిల్లలు పుడుతున్నారు చైనాలో, జపాన్లో, అమెరికాలో. అక్కడ ఒక ఆడ మగ కలిస్తే పిల్లలు పుట్టడం అనేది ఇప్పుడు గగన సాహసం అయిపోయింది. పుట్టడం లేదు. ఎందుకంటే వీర్య కణాలు లేవు, ఉంటే పాడైపోయాయి. ఇది ప్రస్తుత పరిస్థితి మానవ జాతిది. మన భారతదేశం కూడాను గడిచిన 8 సంవత్సరాల్లో అదే గాడికి పడింది. అంటే ఫర్టిలిటీ రేట్ అంటారు, పునరుత్పత్తి రేషియో మానవ జాతిలో 2.2 ఉంటే, అంటే ఒక ఆడ మగ కలిసినప్పుడు 2.2 కిడ్స్, ఇద్దరు 2.2 పిల్లలు పుడుతూ ఉంటే
25 సంవత్సరాల తర్వాత ఆ జాతి ఇంకా బతికుంటుంది, లేకపోతే ఇంకొక 25 సంవత్సరాల్లో మాయమైపోతుంది. అదే జరుగుతున్నది, మొత్తం ప్రపంచమంతా జరుగుతోంది. మనము గుడ్డిగా, అంధంగా, ఎంత మూర్ఖతనంతో ఈ ఆధునిక జీవన శైలిని చేతులు చాచి స్వాగతించటం వల్ల వచ్చే నష్టము మీ చిన్న చిన్న రోగాలు కాదు, బ్లడ్ క్యాన్సర్ కూడా నేను ఇలా బాగు చేస్తాను. ఆ వీడియోను చూసేద్దాం, ఇంకా తర్వాత వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. బ్లడ్ క్యాన్సర్ది వేయమ్మ. అంటే నేను ఎందుకు ఈ 2 వీడియోలు చూపిస్తున్నానంటే, ప్రపంచంలో ఇప్పుడు ఇంకేవి బాగా కాని అన్నిటికంటే పెద్ద రోగాలు 2, టైప్ 1 డయాబెటీసు, బ్లడ్ క్యాన్సర్. ఆ రెండింటిని అలా చిటికలో బాగు చేయగలదు మిల్లెట్ ఆహారం. ఇంతే, చిటికలో. అంటే ఎక్కడైనా ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఉంటే 1000 మంది టైప్ 1 డయాబెటీస్కి పిల్లల్ని తీసుకురండి, మేము 30 రోజులు భోజనం పెడతాము, బాగైపోతుంది, పీరియడ్. 1000 మంది మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ని తీసుకురండి, ప్రోటోకాల్లో రాశాను, ఆహారం పెట్టండి, 3 నెలల్లో తేడా వచ్చడం మొదలు పెడుతుంది. చాలా ఎవరు రెడీ లేరు నేను చెప్పే మాట వినేదానికి. ఎందుకంటే మీ బ్రెయిన్స్ అంతా వాష్ అయిపోయాయి ఈ డాక్టర్లు చెప్పి చెప్పి చెప్పి. ఇది బాగు కాదు, అది బాగు కాదు, ఇది బాగు కాదు, అది బాగు కాదు, ఇది 30 లక్షలు కావాలి, ఇది 70 లక్షలు కావాలి, 70 పైసలు కావాలి మీకు, అంతే. అది ఏ రోగమైనా మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి, 3 నెలల్లో మొత్తం బాగైపోయింది. ఏమిటి? బ్లడ్ క్యాన్సర్. వారం వారం రక్తం ఎక్కించుకోవాల్సిన అమ్మ 3 నెలల తర్వాత హాస్పిటల్కి పోలేదు, ఇంతవరకు పోలేదు. అది డాక్టర్ ఖాదర్ వల్ల కాదు, ఆవిడ సిరిధాన్యాలు తిన్నందుకు బాగైంది. ఎందుకంటే నేను ఎలా బాగు చేసుకోవాలని పుస్తకంలో రాసి ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా, మీ వంటింటికి వెళ్ళండి, రోగం అది ఏదైనా కానివ్వండి బాగు చేసుకోండి అని చెప్పాను. అక్కడ QR కోడ్ కనిపిస్తుంది, మీరు మీ సీట్లో కూర్చొని అలా స్కాన్ చేస్తే అన్ని పుస్తకాలు భారతదేశపు అన్ని లాంగ్వేజెస్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో కాపీ రైట్, నో కాపీ లెఫ్ట్, 1 పైసా డబ్బులు అవసరం లేదు. సరేనా? అలాంటి అద్భుత ఆహార ధాన్యాల్ని మనం పెంచుకోకుండా ఈ హరిత విప్లవం అనే పేరుతో వచ్చిన తజ్ఞులు, మీరందరూ పీచు ఉన్న ధాన్యాల్ని తింటున్నారు, మీరు వెనకబడిన వాళ్ళు, ప్రిమిటివ్ ఫుడ్ తింటున్నారు మీరందరూ. మేము ప్రీమియం ఫుడ్ తెచ్చాము, వరి బియ్యమే మీ ఆహారము, 1 ఎకరాలో 30 క్వింటల్ పంటలు పండించవచ్చు, మేము మ్యాజిక్ చేశాము, దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటాము. దాని వెనకలో ఉన్న మర్మం ఏమిటంటే, ఆ వరి బియ్యపు విత్తనాల్ని పేటెంట్ చేసుకున్నారు ఆల్రెడీ. అంటే రైతుల విత్తనాల హక్కుని మార్మికంగా మీ చేతుల నుంచి తీసేసుకొని రైతుల్ని ఈ కార్పొరేట్ కంపెనీల గులాముల్ని చేసేసుకున్నారు. ఈ విషయం అర్థం కాని రైతులు ఎక్కువ దిగుబడి వస్తుంది అని ఆ పంటలకి ధ్యానం, మీ ప్రాణం పోసి ఎంత పెంచారంటే పెంచి పెంచి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటే వరి బియ్యం పండించి రైస్ బౌల్ అని ఒక పెద్ద పేరు తెచ్చుకునే దాంట్లో ప్రాముఖ్యంగా జరిగిన విషయం ఏమిటంటే, దాని వెనకాల ప్రతి ఎకరాలో 300 కేజీల నుంచి 400 కేజీలు ఫర్టిలైజర్లు అమ్మడం మొదలైంది.
మీ రైతుల పేరు మీద గవర్నమెంట్ల నుంచి సబ్సిడీలు రాయించుకుంటూ చివరికి 2000 సంవత్సరం నుంచి ప్రస్తుతం వరకు ప్రతి సంవత్సరము భారతదేశ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల్ని ఈ ఫర్టిలైజర్ కంపెనీలకి వర్గావరణ చేస్తుంది. మీరందరూ అనుకుంటున్నారు వరి బియ్యం కేజీ 50 రూపాయలు ఇస్తే వస్తున్నాయని. కానీ మీకు తెలియకుండా ఈ కార్పొరేట్ మాయాజాలం ఏమిటంటే 1 కేజీ వరి బియ్యము 3800 రూపాయలు. తినకముందే మీరు డబ్బులు కట్టేశారు. ఎవరు కట్టారు? మన ప్రధానమంత్రి ప్రతి సంవత్సరము చెక్కు రాస్తూనే ఉన్నారు. అంటే మీరు తినే ప్రతి కిలో బియ్యము 3800 రూపాయలు దాదాపు ఖర్చు అవుతుంది. దానికి తోడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఉన్న ఖర్చు మీరు యాడ్ చేస్తే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే డ్యాములు కట్టడం, నీళ్ళను నిలపటం, అక్కడి నుంచి మీ పొలాలకు నీళ్లను సాగుబడి చేయటం, ఇదంతా ఖర్చు యాడ్ చేస్తే 1 కేజీ వరి బియ్యం దాదాపుగా 4200 రూపాయలు అవుతుంది. కానీ మీరందరూ అనుకుంటున్నారు వరి బియ్యము ఇంకా దానికి మీద రాజకీయ నాయకులు 1 రూపాయికి వరి బియ్యం ఇస్తున్నాము ఒక 10 మందికి. 1 రూపాయి ఎందుకయ్యా? ఒక్కొక్కరికి 10 కేజీలు ఫ్రీగా ఇస్తాము గ్యారెంటీ. రాజ్యాంగాలు మొదలయ్యాయి. ఈ గ్యారెంటీలన్నీ ఫేక్ గ్యారెంటీలు. ఎందుకు? మీరు ఆల్రెడీ డబ్బులు కట్టారు, మీకేం ఫ్రీ ఇస్తారు? ప్రతి ఒక్కడు డబ్బు పన్ను కడుతూనే ఉన్నాడు. మీ పన్ను డబ్బే ఆ కంపెనీలకు వెళ్తుంది. మీకు ఏమీ ఇవ్వకుండానే అంతా ఇస్తున్నామని రాజకీయ నాయకులు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? చెప్పండి అయ్యా బాబు. మోసం చేస్తున్నారు. మీరందరూ 1 రూపాయి బియ్యము 10 రూపాయల బియ్యం అని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 4000 రూపాయలు కట్టారు. మీరు బిలియనీర్ అయినా, రోడ్డు మీద వంకాయలు అమ్ముకుంటున్న ఆవిడ అయినా డబ్బు కట్టేసింది. అర్థమవుతుందా? ఇది అర్థమైందా? మీ డబ్బుల్ని మీకే ఇస్తూ ఫ్రీగా ఇస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు ఈ రాజకీయ నాయకులు. అర్థమైందా? నిజంగా అర్థమైందా? ఓకేనయ్యా, ఫ్రీగా వస్తుంది, తింటున్నాము. తిని ఏం పాముకున్నారు మీరు? పాముకున్నారనే పదానికి అర్థం తెలుసా? ఇంకా వచ్చే తరాల పిల్లల్ని వికలాంగులుగా, వికలచేతనులుగా పుట్టించే రోగాన్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కుగ్రామాల్లో కూడా ఆవులకు ఐవీఎఫ్ చేసి స్టెరాయిడ్స్ ఇచ్చి, యాంటీబయాటిక్స్ ఇచ్చి మీ ఆవు 1 లీటర్ పాలే ఇస్తుంది, మా ఆవు 30 లీటర్ల పాలు ఇస్తుంది, అందుకే మా ఆవు A1 మీ ఆవు A2 అని ఈ పాశ్చిమాత్యులు చెబితే అవును కదా అని మన ఆవుల్ని చంపేసి ఆ పాలను తెచ్చి మీ పిల్లల నోట్లో వేస్తే జరిగిందేమిటి? మీ చిన్న ఆడపిల్లలు ఆ ప్లాస్టిక్ బాటిల్లోంచి నీళ్ళు తాగద్దండి, క్యాన్సర్ వస్తుంది. మీ పిల్లల నోట్లో ఆ పాలు వేస్తే ఆవెక్కడుందయ్యా బాబు? అది ఆవు కాదు, అది పంది జాతితో సంకరం చెందిన ఆవును మీరు ఆవు అంటున్నారు. ఆవు జాతికే అవమానం. ఆ గుర్తుపట్టలేని జీవి నుంచి ఒక్కొక్క రోజుకు 30 లీటర్ల పాలని మిషన్లు పెట్టి పీకి పిసికి ప్లాస్టిక్ సంచుల్లో నింపి 10 రోజుల తర్వాత శీతల గృహాల్లో ఉంచి మీ పిల్లల నోట్లో వేస్తే జరిగిందేమిటంటే ఆడవాళ్ళ గర్భసంచుల్లో గడ్డలు, స్తనాల్లో ట్యూమర్లు మొదలైతే చిన్న పిల్లలు 8 సంవత్సరాల పిల్లలు ముట్టవుతుంటే 16 సంవత్సరాల యువతుల మూతుల మీద మీసాలు వస్తుంటే నో ప్రాబ్లం, బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేస్తామని చిన్న చిన్న పల్లెల్లో కూడా బ్యూటీ పార్లర్లో అపాయింట్మెంట్లు తీసుకొని ఆడవాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతుంటే మగవాళ్ళ వీర్య కణాలు మాయమైపోయి
ఆవిరైపోయి పిల్లలు పుట్టడం లేదు బాబు అని ఐవీఎఫ్ సెంటర్లో మొదలుపెట్టారు గడిచిన 15 సంవత్సరాల నుంచి ఇండియాలో కూడా. ఈ ఐవీఎఫ్ సెంటర్లలో 3 లక్షలు 4 లక్షలు ప్రస్తుతం 8 లక్షల వరకు డబ్బులు తీసుకొని పుట్టే పిల్లలు ఎవరు? బుద్ధిమాంద్యులు, వికలాంగులు, టైప్ 1 డయాబెటీసులు, ఇవన్నీ ఏడిహెచ్డీలు దాదాపుగా 38% పుడుతున్నారు. ఇంతే జరిగింది, ఇంతే మీరంతా పాముకున్నింది. అర్థమవుతుందా? ఇదంతా మీరు తింటున్న ఆహారం మహిమ అని ఏ తజ్ఞుడు మీకు చెప్పకపోవటం వల్ల ఎంతవరకు జరిగిందంటే, కుప్పం ప్రాంతంలో మనమంతా తింటున్న ఆహార పదార్థాలు నిర్నామమైపోయి విత్తనాలు మాయమైపోయి ఇప్పుడు నేను వచ్చి అరికలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు, వరిగలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇలా పేర్లు చెప్తే ఏంటి వీడు ఏదో మాట్లాడుతున్నాడు మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. ఎంతవరకు మీకు అడిక్ట్ అయిపోయిందంటే ఆ వరి బియ్యం లేకుంటే అన్నమా, అన్నమంటే వరి బియ్యమే, ఇంకేమీ లేదు ప్రపంచంలో అని ఆంధ్ర తెలంగాణ వాళ్ళు నేను వచ్చి లెక్చర్లు ఇస్తుంటే వీడేంటే ఏదో మాట్లాడుతున్నాడు, అన్నం లేకుంటే ఎలా భోజనం ఉంటుంది అని అనుకుంటున్నారు. ఆ అన్నం తినే మీకొచ్చిన రోగాలు కాదు, వచ్చే పుట్టబోయే తరాలకు కూడా రోగాల్ని అంటిస్తున్నారని గమనించలేని, గ్రహించలేని ప్రజ్ఞారహిత జీవనాన్ని మీరు గడుపుతున్నారు. ఇంతకంటే ఏమీ పాముకోలేదు మీరు. చాలా ఇంకా కావాలా? ఏంటయ్యా బాబు రోగాలను బాగు చేసుకుందాం, ఖాదర్ లెక్చర్ విందామని వచ్చావంటే నువ్వు ఇలా తిడుతున్నావు మమ్మల్ని అను. నేను తిట్టడం లేదు, మీతో పాటు బాధపడుతున్నాను. మీరు ఈ బాధ కూడా చూడలేదే అని వాపోతున్నాను. నేను జరుగుతున్నది ఇంతే. కానీ అడిక్షన్స్, మీరు తింటున్న ప్రతి పదార్థము అడిక్షన్. ఎందుకు అవుతుంది? వైజ్ఞానికంగా మీరు తింటున్న వరిబియ్యము రక్తంలోకి గ్లూకోజ్ని 5 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో స్పైక్గా మార్చేస్తుంది. మీ రక్తం 5 లీటర్లు ఉంటే ప్రతి రక్తం లీటర్కి 1 గ్రాము గ్లూకోజ్ ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండగలగాలి అంటే 1 గ్రాము మాత్రమే. 1 లీటర్కి 1 గ్రాము, 5 లీటర్లకి 5 గ్రాములు. దీన్ని హోమియోస్టాసిస్ అంటారు, గ్లూకోజ్ సమతులనం. కానీ మీరు తింటున్న వరి బియ్యం, మీరు తింటున్న గులాబ్ జామున్లు. మొన్న గుజరాత్కి వెళ్ళాను, వాడు బ్రేక్ఫాస్ట్ ఏంట్రా అంటే ½ కేజీ జిలేబీలు తెచ్చిస్తున్నాడు. మైదా పిండి అలా వేయించేసి చక్కెర పాకంలో అద్ది 2 గంటల తర్వాత అది తింటే నా రక్తంలో 10 నిమిషాలకి 50 గ్రాముల గ్లూకోజ్ వచ్చేస్తుంది చిపుక్కని. దాన్ని గ్లూకోజ్ స్పైక్ అంటారు. ఆ గ్లూకోజ్ స్పైక్ ఏం చేస్తుంది? మీ పొట్ట కింద అంటే స్టమక్ కింద ఉన్న చిన్న పేగులు, పెద్ద పేగుల్ని గట్ అంటారు. గట్ మైక్రోబయోమ్, అందులో ఉన్న సహజీవనం చేసే సూక్ష్మజీవుల సముదాయాన్ని 25 నిమిషాల్లో చంపేసి ఏం చేస్తుంది? చంపేస్తుంది. అటు ఇటు కాదు. ఈ షుగర్ స్పైక్, మీరు అనుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయంలో మేము తయారు చేసిన వరి బియ్యం తిన్నా కానీ ఈ గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది. చంపేస్తే పర్వాలేదు, దానికి తోడు మీకు బాగుపడని, మీకు రోగమని ఇచ్చే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటారు, అంటే రోగకారకాలైన సూక్ష్మజీవుల సముదాయాన్ని మీకు అందజేస్తుంది, ఆశీర్వాదం చేస్తుంది. ఆ వచ్చిన సూక్ష్మజీవుల దాడికి మీ ప్రతిరోధక శక్తి సర్వనాశనమైపోయి చిన్న చిన్న కరోనా లాంటి వైరస్లు కూడాను మొత్తం ప్రపంచ జనాభాన్ని ఊరి పారేసింది. కానీ నేను ఎప్పుడు ఈ రైసు, ఈ చక్కెర తినని వాడిని, మిల్లెట్స్ తింటున్న వాడిని అంబులెన్స్లోకి వెళ్ళి మాస్క్ లేదు, ఏమీ లేదు, 1000 మందిని బాగు చేసుకున్నాం.
ఎందుకు? నా పొట్టలో, నా పొట్ట కింద ఉన్న చిన్న పేగుల్లో, పెద్ద పేగుల్లో ఈ అద్భుతమైన సూక్ష్మజీవుల సముదాయాన్ని నేను పెంచుకుంటూనే వస్తున్నాను. ఎందుకు? నాకు షుగర్ స్పైక్ లేదు. ఎందుకు లేదు? నేను సిరిధాన్యాల్ని మాత్రమే తింటాను. ఆ 5 ధాన్యాలు, అరికలు, సామలు, కొర్రలు, ఊదలు, అండుకొర్రలు. ఈ 5 ధాన్యాల్లో 8 గ్రాములు కొర్రల్లో, 9 గ్రాములు అరికల్లో, 9.8 గ్రాములు సామల్లో, 10 గ్రాములు ఊదలలో, 12.5 గ్రాముల నారు అంశము, పీచు అంశము దేవుడు అద్భుతంగా పొరలు పొరలుగా చుట్టి కార్బోహైడ్రేట్ని కప్పి ఉంచాడు. మీకు కార్బోహైడ్రేట్ని జీర్ణం చేసుకుని రక్తంలోకి గ్లూకోజ్ విడుదల కావాలంటే దాదాపు 2 గంటల నుంచి 8.5 గంటలు పడుతుంది. అంటే మీ రక్తంలోకి గ్లూకోజ్ స్పైక్ 0. అంటే మీకు ఏ రోగము రాదు. గ్యారంటీ. ఇది కాంగ్రెస్ గ్యారంటీ, బీపీజీ గ్యారంటీ అల్లా. ఇది ఈ గవర్నమెంట్లు ఇచ్చే గ్యారంటీ కాదు. సిరిధాన్యాల పీచు పదార్థం ఇచ్చే గ్యారంటీ 100%. 99.9 కాదు, 100%. మీకే రోగము రాకుండా ఉండాలంటే దేవుడు చేసిన ఈ అద్భుత రచనాత్మకమైన విత్తనాల అన్నాన్ని మీరు భోజనం చేయాలి. మీరు అనుకుంటున్నారు వరి బియ్యమే అన్నము. బియ్యం అంటే నిర్వచనం ఏమిటంటే ఏ ధాన్యానికైనా పైన పొట్టు తీసేసి మిగిలే బియ్యము. రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలకి పైన పొట్టు ఉండదు. దానిని రాగి బియ్యం అనరు, గోధుమ బియ్యం అనరు. దాన్ని పిండి చేసుకొని, రవ్వ చేసుకొని మీరు గోధుమలతో అన్నం వండుకోలేరు. దాన్ని రవ్వ చేస్తేనే అది అంటే ఆవృతమైన ఆ విత్తనాల పొట్టును తీసివేసిన తర్వాత వచ్చే ధాన్యాన్ని మనం బియ్యం అంటాము. కానీ మొత్తం ప్రపంచమంతా బియ్యం అంటే వరి బియ్యమనే. ఎందుకంటే ప్రపంచంలో ఈ ధాన్యాల మిల్లెట్స్ని తెలుగులో చిరుధాన్యాలు, కిరుధాన్యాలు, తృణధాన్యాలు అని పిలిచేవాళ్ళు. ఆ పేర్లలోనే ఇది దీన్ని ఎందుకురా తింటున్నారు మీరు అనే అర్థాన్ని ఇమిడ్చారు. కానీ నిజంగా దాని ప్రమాణాన్ని సూచించేదానికి వాడిన పదాలు ఇవి. అది 1 మిల్లీమీటరు మాత్రమే, కళ్ళకు మనం చూడడానికి కూడా వీలు కానంత సూక్ష్మమైన ధాన్యాలు ఇవి. మీకు కనిపిస్తుందా? ఇది కనిపించదు. అదే వరి బియ్యాన్ని నేను ఇలా చూపిస్తే అంత దూరం ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది. అంటే ఏమిటి? దీనికంటే 10 రెట్లు 15 రెట్లు ప్రమాణంలో ఉంటాయి. అంటే మిల్లీమీటర్, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో మిల్లీ అంటే 1/1000 అని. మిల్లీమీటర్, మిల్లీగ్రామ్, మిల్లీలీటర్, మిల్లీ అంటే 1/1000 అని. ఇలాంటి ధాన్యాల్ని భగవంతుడు ప్రపంచంలో ప్రతి ఖండంలో ప్రతి చోట పెంచేదానికి వీలుగా 10 డిగ్రీల్లోనూ పెరుగుతాయి, 50 డిగ్రీల్లోనూ పెరుగుతాయి. ఎంత అద్భుతమో చూడండి. ఇలాంటి ధాన్యాల్ని మిల్లెట్స్ అన్నారు ఇంగ్లీష్లో. MILLE, చిక్లెట్, బుక్లెట్, పిగ్లెట్ లాగా మిల్లెట్ అని పిలిచారు. ప్రపంచంలో 240 రకాల కంటే ఎక్కువ మిల్లెట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అంచెలంచెలుగా, కంతుల వారీగా ఈ కార్పొరేట్ కంపెనీలు పనిగట్టుకొని షడ్యంత్రంతో ప్రపంచంలో మూల గ్రామాల నుంచి ఈ ధాన్యాల్ని నిర్నామం చేసుకుంటూ వచ్చాయి. ఎంతవరకు అంటే మొత్తం ప్రపంచంలో మిల్లెట్స్ మీద రీసెర్చ్ చేసేవాడెవ్వడూ లేడు ఇంతవరకు. 1997లో డాక్టర్ ఖాదర్ అనేవాడికి పిచ్చి కోపం వచ్చి
నేను దీని మీదనే రీసెర్చ్ చేస్తాను అని చెబితే ఎవ్వరూ ఒప్పుకోలేదు. సరే మీ ఇష్టం, తగలబడండి, నాకేమీ అవసరం లేదు, నేను ఒక స్వతంత్ర విజ్ఞానిని అని నేనే ఖుద్దుగా ఒంటరిగా గడిచిన 30 సంవత్సరాలుగా ఈ ధాన్యాల్ని మరలా మానవజాతి ప్రజ్ఞకు పరిచయం చేస్తాను. చేసేదే కాదు, మానవజాతికి వచ్చిన రోగాల్ని ఒక్కొక్కటి పేరు పేరున పనిగట్టుకొని బాగు చేసేదానికి కావలసిన ధాన్యాలను భగవంతుడు సృష్టిస్తే పేటెంట్ల పేరుతో, ఎరువుల పేరుతో, పెస్టిసైడ్ల పేర్లతో మొత్తం ప్రపంచ భూమిని, మన్నును నాశనం చేసే ఆధునిక వ్యవసాయానికి అందజేసిన ఈ పాశ్చాత్యుల షడ్యంత్రంలో పడిపోయి మనం కూడా మన నేల తల్లిని సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నాము. దాని పరిణామమే మనకు కూడా ఇలాంటి బుద్ధిమాంద్య పిల్లలను కనే దౌర్భాగ్యం వచ్చింది అని చెప్పేదానికి నాకు ఏ సంకోచము లేదు. అర్థమవుతుందా? పాయింట్ బ్లాంక్ ఎందుకంటే ఈ మధ్య అందరూ ఈ సినిమాల్లో డిషుమ్ డిషుమ్ కత్తులు చాకులు చూపిస్తున్నారు. అరే వెధవల్లారా, అది కాదురా మనం జీవించాల్సింది, కావాల్సింది ఎలా మన మన్నును సంరక్షించుకోవాలి. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, పడే వానకు వచ్చే ఈదురుగాలులకు కూడా మన పై మన్ను పొరలు నాశనమవుతున్నాయి. దాన్ని కూడా రక్షించేదానికి దేవుడు సృష్టించిన అద్భుతమైన వరాలు ఈ మిల్లెట్స్. ఈ సిరిధాన్యాల వేర్లు పై పొరల్ని గట్టిగా అట్టి పెట్టుకొని పెద్ద, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద చీర ఏదుంటయ్యా అంటే ఆకుపచ్చని చీర ఈ సిరిధాన్యాల ఆకు మొక్కలు, పచ్చి గడ్డి. ఈ పచ్చి గడ్డి మీ భూమి మీద ఉందంటే మీ మన్ను సంరక్షితమైనట్టే. ఇంకా రెండో మాట లేదు. ఎందుకు? వచ్చిన వాన నుంచి, ఊదే గాలుల నుంచి, ఎండ నుంచి, అతి భయంకరమైన ఎండల నుంచి మన మన్ను, మన మట్టి తల్లిని ఒదిగించి కాపాడే అద్భుతమైన వరాలు ఈ మిల్లెట్ గ్రాసెస్. C4 గ్రాసెస్ అంటారు. అంటే ఇందులో కిరణజన్య సంయోగ క్రియ అతి విశిష్టమైనది. 94.8% వృక్షజాతి C3 ఫోటోసింథసిస్ అయితే మిగిలిన 3.2 వృక్షజాతి ఈ మిల్లెట్ జాతి. అయినా మొత్తం ప్రపంచంలో కార్బన్ డయాక్సైడ్ని, ఇంగాలామ్లాన్ని అతి ఎక్కువగా వాతావరణం నుంచి పీల్చుకునే వృక్షజాతి అంటే మిల్లెట్సే. వృక్షాలు కాదు, వృక్షాలు దాంట్లో సగం మాత్రమే. అంతేకాకుండా వృక్షాన్ని మొక్కలుగా తీర్చిదిద్దాలంటే ఆ 5-6 అంగుళాల పదరాలే కావలసిన మట్టి. ఆ మట్టి లేకపోతే అద్భుతమైన మీ రావి చెట్లు, మర్రి చెట్లు కూడా మొలకలెత్తవు. అర్థమవుతుందా? అంటే మనం ఫారెస్టేషన్, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి అంటున్నాము. కానీ మీరు నాటాల్సింది, మీరేమీ చేయాల్సింది కూడా కాదు. ఇంట్లో కూర్చొని మిల్లెట్స్ తింటే చాలు. మీరేం చేయాల్సిన పని లేదు. మొత్తం రేపటి నుంచి కుప్పం ప్రజలందరూ మిల్లెట్స్ తింటే వచ్చే 6 సంవత్సరాల్లో అడవి అదంతకదే తయారవుతుంది. అడవి అదంతకదే తయారవుతుంది. ఈ విధానాన్ని జంగల్ కృషి అని మేము చేశాం. ఇప్పుడు మా 8 ఎకరాల భూమిలో పులి వచ్చింది మొన్న. అంటే అంత అద్భుతమైన వైవిధ్యమైన జీవరాశిని మేము 8 సంవత్సరాల్లో సృష్టించేశాం. అంటే ఇన్ని మంచి పనులు చేసే మన చిరుధాన్యాల్ని మనం మన వంటింటి నుంచి దూరం చేసుకున్నాం. ఇంతకంటే మూర్ఖత్వం ఉందా అని అడిగేదానికి కుప్పంకి వచ్చాను.
పోయా అక్కడ కేఎఫ్సి చికెన్ ఆర్డర్ చేయాలి, నేను జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని మేము తింటుంటే నువ్వేమిటి సిరిధాన్యాలు పెంచు, 8 గంటలు నానబెట్టు, అంబలి చేసుకో, ఇవన్నీ ఎవడు చేస్తాడయ్యా? ఎవరు చేయొద్దండి. మీకు పిల్లలు పుట్టరు, పుట్టినా మీరు ఆసుపత్రుల చుట్టూ ఆ మాటలు రాని, ఆ ప్రజ్ఞ లేని పిల్లల్ని తిరుగుతుండండి. మా ఇంటి పక్కనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ అని ఉంది. అక్కడ వేల మంది పిల్లల్ని ఇలా పట్టుకొస్తున్నారు. ఆ పిల్లాడికి ప్రజ్ఞ లేదు, మాటలు రావు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు, ఏది జ్ఞాపకం ఉండదు. ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో 8.8% పుడుతున్నారు. ఎందుకు? మీరు తింటున్న ఈ కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్, బర్గర్లే, పిజ్జాలే కారణం, ఇంకేమీ లేదు. వెళ్ళండి, పిజ్జాలు తినండి, బర్గర్లు తినండి. ఈ ఆధునిక ఆహారపు అలవాట్ల నుంచే ఈ రోగాలన్నీ వస్తున్నాయని ఏ తజ్ఞుడు చెప్పకుండా మిమ్మల్ని అందరినీ అడిక్ట్ చేయటం వల్ల వైజ్ఞానికంగా ఆ గ్లూకోజ్ స్పైక్ మీ దేహంలో ప్రతిరోజు 5 సార్లు 6 సార్లు రావటం వల్ల మీకు రోగాలు వస్తున్నాయని ఈ డాక్టర్లు చెప్పకపోవటం వల్ల బీపీ వచ్చిందా ట్యాబ్లెట్ తీసుకో, డయాబెటీస్ వచ్చిందా ఇంజెక్షన్ వేసుకో, థైరాయిడ్ వచ్చిందా ఈ ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ వేసుకోవాలి, రుమటిజమా గ్యారంటీ లైఫ్ లాంగ్. ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలన్నా ఎన్ని రోజులు డాక్టర్ అంటే లైఫ్ లాంగ్ బాబు అని చెప్తున్నారు. కానీ లైఫ్ లాంగ్ డాక్టర్ నుంచి దూరంగా ఉండే పద్ధతి మిల్లెట్స్ మీరు ఇంట్లో వంటలు చేసుకొని తింటే ఉందయ్యా అంటే ఎవరూ నమ్మేదానికి రెడీగా లేరు. అవునా? నేను చెప్తుంది రైటా? ఈ కాంపౌండ్ దాటిపోయిన తర్వాత ఎగ్ బుర్జీ తిందామా, హైదరాబాద్ పలావ్ కావాలా, సారీ ఆపోజిట్, కాశ్మీరీ పలావు, హైదరాబాద్ బిర్యానీ. అమ్మో, ఇవిడ ఇంకా ఒక స్టెప్ ముందు, ఢిల్లీలో ఉంది కదా, కూపన్ దాటి ఢిల్లీకి వెళ్ళింది, ముందు హైదరాబాద్కి వెళ్ళి బిర్యానీ బీరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతున్నది ఆమె నీట్గా 4 అక్షరాల్లో చెప్పేసి. ఈ విషయాలన్నీ అంచెలంచెలుగా కంతుల వారీగా ప్రతి గ్రామానికి సంక్రమణం చేసేదానికి కార్పొరేట్ వ్యవస్థ బాగా తమ మాయాజాలాన్ని ప్రజల ప్రజ్ఞ మీద ఆవరిస్తోంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఉన్నది ఉన్నట్టుగా, జరుగుతున్నది జరుగుతున్నట్టుగా, మీ ప్రజ్ఞ లేకుండా, అంటే మీరు దీన్ని గమనించేదానికి కావలసిన ప్రజ్ఞను కూడా మాయ చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారంటే, ఫర్టిలైజర్ కంపెనీస్ అలోన్, పెస్టిసైడ్స్ పక్కన పెట్టే మొత్తం ప్రపంచంలో $4.8 ట్రిలియన్ బిజినెస్ చూసుకోండి. ఆ విషాన్ని మన మట్టి మీద వేసి అది పెంచుతున్న పదార్థాలని మనం ఆహారం అనుకొని తింటున్నందుకే ఈ రోగాలు వస్తున్నాయి. అందుకే ప్రకృతి వ్యవసాయం ఎవరి అండ నీడ లేకుండా 4 వానలొస్తే, అర్థమవుతుందా నేను చెప్పేది? 4 వానలొస్తే వర్షాధారిత వ్యవసాయాన్ని మనం పూర్తిగా మానేశాము. ఆ వర్షాధారిత వ్యవసాయంలో పెంచబడే ధాన్యాలు, దవస ధాన్యాలు, పప్పులు మాత్రమే మన మట్టిని సంరక్షించగలవు. మట్టిని సంరక్షించలేని మానవ జాతి మనుగడ భవిష్యత్తులో శూన్యము. అర్థమవుతుందా నేను చెప్పే పదాల ఒత్తు? మట్టిని సంరక్షించలేని ఏ సముదాయమైనా భవిష్యత్తులో మనుగడ లేని సముదాయమే. అంటే మీకు ఇలాంటి పిల్లలు పుడతారు. ఇలాంటి పిల్లలు పుడితే ఏం చేస్తారు? ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు. తిరిగి
వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. మీకంటే మీ పిల్లలు ముందుగా చనిపోవడం మొదలు పెట్టడం వల్లనే పునరుత్పత్తి రేషియో ఇప్పుడు భారతదేశంలో 1.7కి వచ్చింది. ఇది వైజ్ఞానికంగా మీకు తెలియకుండా ఈ కార్పొరేట్ మాయాజాలంలో ఇరుక్కుపోయి సాలెగూడులో విరుక్కున్న చీమల వలె మనం కొట్టుమిట్టాడుతున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చీమ ఇదే బాగుందని అక్కడే ఉంటుందట సాలెపురుగు గురులో. సాలెపురుగు వచ్చి తింటుంది. అంతవరకు తెలియదు ఎక్కడ ఇరుక్కున్నామని. ఆ మాయాజాలంలో మానవ జాతి ఇరుక్కున్నది. అర్థమవుతుందా? ఆ ప్రజ్ఞను వెనక్కి తీసుకురావాలంటే మీ పొట్ట కింద ఉన్న గట్ మైక్రోబయోమ్ మళ్ళా వృద్ధి చెందాలి. ఎందుకంటే మీ వేగస్ నర్వ్, మీ బ్రెయిన్ సెల్స్ గట్ మైక్రోబయోమ్ టు బ్రెయిన్ యాక్సిస్ అంటారు. మీ చర్మము, బ్రెయిను లోపల ఉన్న సూక్ష్మజీవులకి అవినాభావ సంబంధాన్ని మళ్ళా మనం కలుగజేయగలిగితే మీ నరాలు ప్రచోదితమై మీ ప్రజ్ఞ మళ్ళా వెనక్కి రావడానికి కావలసిన వ్యవస్థ ఆ గట్టి మైక్రోబ్స్ తయారు చేస్తాయి. ఈ విషయాన్ని మేము మెంటలీ రిటార్డెడ్ కిడ్స్ 1000 మందిని తీసుకొని ఈ భోజనం పెడితే, ఈ అంబలి తాపితే 3 నెలల్లో అమ్మా అని మాటలాడలేని పిల్లలు ఇప్పుడు అమ్మా నేను నీకు సహాయం చేస్తాను అని పనులు చేయడం మొదలుపెట్టారు. అంతే నా చప్పట్లు. మీరు మిల్లెట్లు తినలేదు అందుకే ఇంతే కొడుతున్నారు. శక్తి లేదు. మిల్లెట్లు అన్నం తిని రండి, 5 నిమిషాలు చప్పట్లు కొడతారు. అద్భుతం, మహాద్భుతం. ఇలా ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టడం లేదు, 35 సంవత్సరాలైనా IVFకి వెళ్ళాము, పిల్లలు పుట్టడం లేదు అంటే అంబలి తాగండి. 6 నెలల్లో ఆరోగ్యకరమైన గర్భం, వీర్య సంస్కారం, గర్భ సంస్కారాన్ని మీ దేహాల్లో కూర్చోపెట్టాలంటే మీరు చేయాల్సిందింతే. ఎంత ఖర్చు? 70 పైసలు. 1 కేజీ సిరిధాన్యం ఏదైనా కానివ్వండి, అరికలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, ఈ 5 ధాన్యాల్లో 8% నుంచి 12.5% నారు అంశం ఉండటం వల్ల ఆ నారు మీద పెరిగే సూక్ష్మజీవుల్ని మనం మన పొట్టలో వేసుకుంటే, పొట్ట కింది భాగానికి పంపించి అక్కడ పెరిగేదానికి వ్యవస్థను నిర్మాణం చేస్తే 6 వారాల్లో 6 వీక్స్ మీ రోగాలు వెనక్కి వెళ్ళటం బయలుదేరుతుంది. మీరు వద్దన్నా కాదన్నా ఈ లాభం మీది. రోజుకు 70 పైసలు ఖర్చు పెడితే 4 బాగుపడతారు. అదే పిల్లలైతే 1 కేజీ సిరిధాన్యంతో 400 మంది పిల్లలకి 6 వారాల్లో బుద్ధిమాంద్య పిల్లలు సరిగ్గా గ్రహించడం మొదలు పెడతారు. గ్యారెంటీ. చేసేదానికి రెడీ ఉన్నారా? అదే ప్రశ్నే. నేను చప్పలు కొట్టడం లేదు. అప్పితప్పి ఇక్కడ ఎవరైనా రైతులుంటే మీరు పెంచేదానికి రెడీగా ఉన్నారా? విశాలాక్షి గారు మీకు విత్తనాలు ఇస్తారు, పెంచి మళ్ళా ఇవ్వండి, మళ్ళా ఇవ్వండి వెనక్కి. మీరు 1 కేజీ తీసుకొని 5 కేజీలు పెంచి ఇవ్వండి, వాళ్ళు మళ్ళా 5 మందికి ఇస్తారు. ఇలా మీ పల్లె పల్లెను, తాలూకును, డిస్ట్రిక్టును సంపూర్ణంగా రోగముక్తం చేసుకునే అభియానానికి శ్రీకారం చుట్టండి. ఆ విషయాన్ని గమనించే మొత్తం భారతదేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్లు అందరూ ఇప్పటికీ ఏ మాట మాట్లాడకుండా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు వచ్చే మన తరాలని
ఒక్కొక్కరికి కనీసం 3 పిల్లలు కావాలి అని నోరు విప్పి చెప్పాడు. ఎలాంటి పిల్లలు కావాలి? ఆరోగ్యవంతమైన మన యువతరాన్ని తయారు చేయాలంటే వచ్చే 25 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రపంచంలో యువతరం లేదు, భారతదేశంలో మాత్రమే ఉంది. కానీ వచ్చే 25 సంవత్సరాలు కూడా యువతరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న 20-25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి యువక యువతి జంటలు ఈ హారాన్ని రేపటి నుంచే మొదలు పెట్టాలి. అంటే రోగాలను బాగు చేసేదానికి కాదు, వచ్చే అద్భుతమైన భవిష్యత్తును, ఆనందకరమైన జీవితాన్ని సృష్టించేదానికి కావాల్సిన రహదారిని మేము నిర్మించాము. రండి, ఈ సిరిదారిలో ప్రయాణం మొదలు పెట్టండి. ఈ ధాన్యాల్ని చిరుధాన్యాలు, కిరుధాన్యాలు, తృణధాన్యాలు, క్షుద్రధాన్యాలు అని పిలుచుకుంటున్న మనల్ని హెచ్చరిస్తూ, ఇవి ఈ పేర్లతో పిలవాల్సిన ధాన్యాలు కాదు, మనకు నిజమైన ఆరోగ్యసిరిని అందించే ఈ అద్భుతమైన ప్రదాతల్ని మనం సిరిధాన్యమని పిలుచుకుంటామని 2000 సంవత్సరంలో నేనే పేరు పెట్టింది. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఈ సిరిధాన్యాల్ని మన సన్మాన్య ప్రధానమంత్రి మోదీజీ గారు శ్రీ అన్నం అనే ప్రాజెక్టుతో మొత్తం 2023 సంవత్సరంలో మొత్తం ప్రపంచానికి ఈ విషయాల్ని అందజేస్తూ మిల్లెట్ ఇయర్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా తీసుకొచ్చారు. దాని తర్వాత శ్రీ అన్నం అనే పేరుతో అన్ని చోట్ల అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఢిల్లీలో వచ్చే డెలిగేట్స్, అంటే విదేశాల నుంచి వస్తున్న ఆ నాయకులకు కూడాను కనీసం ఒక్క వంట చేసి మిల్లెట్స్తో ఇవ్వటం మొదలుపెట్టారు. ఇది ఆనవాయితీ అవుతోంది. అంతేకాకుండా నేను స్వయంగా మన భారతదేశ జవాన్లని ఒక 60 చోట్ల ప్రతి చోట వెళ్ళి ఇలా ఉపన్యాసాలు ఇచ్చి, తర్వాత మన భారతదేశ గవర్నమెంటు సైనికులకి 30% మిల్లెట్ భోజనం ఉండాలి అని సైన్ చేశారు మన సన్మాన్య హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా మిల్లెట్ లేకుండా భోజనం ఒక్కటైనా ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మన సన్మాన్య చంద్రబాబు నాయుడు గారు అయితే వేరేదేవి తినను నేను అనే స్థితికి వచ్చేసారు. ఆయన తినేది జొన్నలు, కొర్రలు, వండుకొర్రలు. మీరంతా ఇంకా వరి బియ్యం ఎందుకు తింటున్నారు? ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఈ ఆహారమే కారణం. ఇంకా 4 నెలలు అయితే నేను 70 సంవత్సరానికి కాలు పెడుతున్నాను. 1975లో నేను మైసూర్లో ఉంటాను. నేను పుట్టింది ఆంధ్రలో అయినా నా జీవితం అంతా మైసూర్లో గడిపాను. దౌర్భాగ్యం కొద్దీ ఒక 15 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. అదంతా ఒకవైపు అయితే మైసూర్లో చాముండి కొండ అని ఉంది. సో 1975లో నేను చాముండి కొండని ఎక్కాను. 29 నిమిషాల్లో ఎక్కాను. మళ్ళా 2025 ఈ లాస్ట్ ఇయర్ మళ్ళా ఎక్కాను. 29 నిమిషాల 5 సెకండ్లలో ఎక్కాను. 50 సంవత్సరాల తర్వాత. అది ఆరోగ్యం అంటే. ఇప్పటికీ నేను వీలున్నప్పుడల్లా చాముండి కొండ ఎక్కి వచ్చి రోజుకు ఒక 100 మంది పేషెంట్లను చూసి మళ్ళా సాయంకాలం వాకింగ్కి వెళ్ళి అంబలి తాగి పడుకుంటాను. ఆ అంబలితో మన పాడైపోయిన పొట్టలో మనం ఖాళీ చేసిన మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు, వాళ్ళు ఎండీలు, ఎంఎస్లు, డిగ్రీలు పెట్టుకునే వాళ్ళు కాదు డాక్టర్లు. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఒక్క రోగం బాగు చేయలేదు పూర్తిగా. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చే అద్భుతమైన ఆ సిరిధాన్యాల అంబలి ఎలా చేయాలి అని
అక్కడ వేసాము, అందరూ ఫోటోలు తీసుకోండి. 5 గ్రాములు అంతే సిరిధాన్యం, 500 ml. ఎందుకు అన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్ళల్లో ఉన్న ఆమ్లజనకము ఆక్సిజను కానే కావాలి. ఇది ఆమ్లజనక సహిత ఫర్మెంటేషన్, ఏరోబిక్ మైక్రోబ్స్ అంటారు దీనిని. సో 8 గంటలు నానబెట్టాలి. ఎందుకు? ఆ పొరలు పొరలుగా ఉన్న పీచు పదార్థం లేయర్ ఆఫ్టర్ లేయర్, లేయర్ ఆఫ్టర్ లేయర్, పదరం పదరం ఉన్న ఆ పీచు పదార్థం 8 గంటల నీళ్ళల్లో ఉంటే నాని నాని వికసిస్తుంది. అప్పుడు మీరు 10 నిమిషాలు అంతే, 10 minutes, అంతకంటే ఎక్కువ ఉడకపెట్టద్దండి. 8 గంటలు నానబెట్టిన తర్వాత 10 నిమిషాలు ఉడకపెట్టాలి. ఉడకపెట్టి ఆ వేడిగా ఉన్న గంజిని చల్లగా అవుతున్నప్పుడు ఖద్దరు బట్ట కట్టాలి. అన్ని స్టెప్ బై స్టెప్ ఉన్నాయి అక్కడ. కట్టి మళ్ళా 8 గంటలు పెట్టాలి. ఆ నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ అది అయిపోతే కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది. దాన్ని మళ్ళీ బయటికి పంపించాలంటే మట్టి కుండకు మాత్రమే సాధ్యము. మీరు అంబలి స్టీల్ పాత్రల్లో, అల్యూమినియం పాత్రల్లో తయారు చేయలేరు. అక్కడ సూక్ష్మజీవులు పెరుగవు. ఎనరోబిక్ బ్యాక్టీరియా, పాలను పెరుగు చేయాలంటే కావలసిన లాక్టోబాసిల్లస్ ఎనరోబిక్ ఆమ్లజనక రహిత కిణ్వ ప్రక్రియ అది. దానివల్ల మీకు వచ్చే లాభం ఒక్కటైతే ఈ అంబలి తాగటం వల్ల వచ్చే లాభము 1,00,000. అంటే మేము మజ్జిగ తాగుతాం, ఇది చేస్తాం, అత్తాం, ఏమీ లాభం లేదు. అవన్నీ నోవేర్ నియర్ బై. అంబలి మీరు 6 వారాలు తాగితే మీ దేహంలోకి క్యాన్సరు రాదు. వచ్చి ఉంటే దూరం పారిపోతుంది. 6 వారాల నుంచి 2 సంవత్సరాల లోపు మేము మా దగ్గరికి వచ్చిన ఆల్మోస్ట్ 90% క్యాన్సర్ పేషెంట్లు బాగా హ్యాపీగా ఉన్నారు. ప్రతి దసరాకు మా ఊరికి వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి వెళ్తున్నారు. ఖర్చు ఎంత? రోజుకు 70 పైసలు. మీరు సంవత్సరం అంతా చేసినా ఎంత ఖర్చు? 7,000 రూపాయలు అనుకోవయ్యా. ఎంతమందికి? 5 మందికి. అంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 1000 రూపాయలు. నీవు 70 సంవత్సరాలు బతికినా 70,000. ఇప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తే 70,000 కాదు, 7 లక్షలు మాయమైపోతుంది. అవునా? అవునా? ఎస్ అనండి. మీకు ఆసుపత్రులు చుట్టూ తుట్టు తిరగడం కావాలా? తిరిగిన తర్వాత ఐసీయూకి వెళ్తారు, తర్వాత ఐసీయూ. గట్టిగా నవ్వమ్మా. నవ్వేదానికి ఎందుకు భయపడతారు? జరుగుతున్నది ఇంతే. అవునా కదా? ఈ బాధలన్నీ వద్దురా బాబు మాకు అంటే రేపటి నుంచే ఇంటికెళ్ళి వంటింట్లో కొర్రల కిచిడి, కొర్రల ఇడ్లీ, కొర్రల దోశలు. కడప కారం దోశ అద్భుతం కొర్రలతో. చప్పట్లు కొట్టండి అయ్యా బాబు. నూట 130 కేజీలు ఉన్నింది ఒక ఆవిడ, అమెరికా నుంచి వచ్చింది. 3 నెలలు మైసూరులోనే మకాం పెట్టి సిరిధాన్యాలు తిని 68 కేజీలు పోయి అమెరికాకి వెనక్కి వెళ్తే ఇమ్మిగ్రేషన్ వాళ్ళు నువ్వు కాదు అన్నారు. ఇది నిజంగా జరిగింది. ఒక్కరు కాదు, వేల మంది తమ ఊబకాయాన్ని అలా 6 నెలల్లో బాగు చేసుకుంటున్నారు. బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ లక్షల మంది బాగు చేసుకుంటున్నారు. నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఆ క్యూఆర్ కోడ్ అంబలి. రోజు ఒక్క పూట మీరు సిరిధాన్యం తింటే మార్పు మొదలవుతుంది. ఒక పూట సిరిధాన్యం తింటాను, ఇంకో పూట కేఎఫ్సి చికెన్ తింటానంటే ఎలా ఉందంటే మీరు కారులో పోతూ బ్రేక్ మీద ఒక కాలు, యాక్సిలరేటర్ మీద ఒక కాలు పెడతారు. పాడయ్యేది ఎవరు? ఇంజన్. సో పూర్తిగా
రేపటి నుంచే మీరు మొత్తం సిరిధాన్యాలు తినకపోయినా మొత్తం అంబలి తాగడం మొదలుపెట్టండి. అంబలి తాగిన 6 వారాల తర్వాత రోజుకు 1 పూట మిల్లెట్ భోజనం మొదలుపెట్టండి. ఇంకొక 6 వారాల తర్వాత 2 పూట్ల భోజనం మొదలుపెట్టండి. ఇంకొక 6 తర్వాత 3 పూట్ల మిల్లెట్ భోజనం తినడం మొదలుపెట్టండి. ఇంకా 6 వారాలకి మీకు రోగం దేహం నుంచి ఖాళీగా అవ్వటం మొదలు పెడుతుంది. మొత్తం 6 నెలల్లో మీ రోగం మాయం కావటం ఖాయం. బాగుందా పని? మొదలు పెడతారా? మీ రోగాల పేర్లు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అందులో పట్టీ చేశాము ఆ QR కోడ్లో. ఏ రోగం చూసుకోండి, దానికి కావాల్సిన ఆహారం ఏమిటి, క్రమం ఏమిటి, ఆర్డర్ ఏమిటి అని రాశాము. దానికి తోడుగా కొన్ని కషాయాలు కూడా కనిపెట్టాం. ఒక చుట్టుముట్టు దొరుకుతున్న ఆకులు అలములతోనే మీరు బాగు చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీ పిల్లలకి రోగాలు వస్తే, జ్వరాలు వస్తే, కోల్డ్ కాఫ్ వస్తే మీరు చేయాల్సింది ఇంతే. ఉదయం పారిజాతమాకు, మధ్యాహ్నం తులసి ఆకు, రాత్రి రావి ఆకు లేకపోతే జామాకు. ఇలా 3 రోజులు ఇస్తే అది ఏ జ్వరమైనా వారంలో మాయమైపోతుంది. మ్యాక్సిమం మామూలుగా 2 రోజుల్లోనే బాగా అయిపోతుంది. ఈ కషాయం ఎలా చేసుకోవాలి బాబు? ఏదో కషాయం అంటున్నావు, రాత్రంతా నానబెట్టి పొద్దున 1.5 గంట సేపు ఉడకపెడితే అది 2 లీటర్లది 20 ml అవుతుంది. అది కషాయం తాగేదానికి ఎవరికి వీలు కాదు, అంత భయంకరంగా ఉంటుంది. అలాంటిది కాదు ఇది కషాయం అంటే. జస్ట్ 150 ml నుంచి 200 ml నీళ్లు మరగపెట్టడానికి మొదలు పెట్టండి. మరుగు మొదలైనప్పుడు అంటే ఆ బబుల్స్ వస్తున్నప్పుడు కడిగిన ఆకుల్ని అందులో వేయండి. 3 నిమిషాలు అలారం పెట్టుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేయండి. పైన మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత వడబోసుకొని హ్యాపీగా తాగండి. ఈత ఆకు కషాయం తాగితే HIV కూడా మీ దేహం నుంచి పారైపోతుంది. ఈత చెట్టు చూశారు కదా, అదే రావి ఆకు కషాయం తాగితే ముట్టు నిలవకుండా రక్తం పారుతూ ఉంటే ఆడవాళ్ళల్లో 6 రోజుల్లో ఆగిపోతుంది. మీరు రావి ఆకు కషాయం తాగాల్సిన పని లేదు. మీకు ముట్టు సరిగ్గా కావట్లేదు, వస్తే ఆగటం లేదు అంటే పోయి రావి చెట్టు చుట్టూ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి చాలు. 6 రోజుల్లో బాగవుతుంది. దాని నుంచి వచ్చే ఆ నానో పార్టికల్స్ చాలు మీ రోగాన్ని అదుపులోకి తీసుకొచ్చేదానికి. ఆ తులసి ఆకు కషాయం మీరు జస్ట్ దాన్ని చేతిలో ముట్టి ముక్కుతో ఇలా అనుకుంటే చాలు, రోగం బాగవడం మొదలు పెడుతుంది. ఇలా అద్భుతమైన రణపాల ఆకు, ఆ ఆకు కషాయం తాగితే మీ కిడ్నీలో ఇరుక్కుపోయిన రాళ్ళు 6 వారాల్లో మాయం. మేము హాస్పిటల్కి వెళ్ళాము, ఆపరేషన్ చేయించాము, తర్వాత మళ్ళా వచ్చింది, మళ్ళా వెళ్ళాము, షూట్ చేశారు. ఏం షూట్ చేశారు? ఒక్క రాయి ఉన్నది 10 రాళ్ళు అవుతున్నాయి. ఇలాంటి రోగాలన్నిటినీ ఆమూలాగ్రంగా రణపాల ఆకు, కొత్తిమీర ఆకు, అరటి బోధ కషాయం 9 వారాలు తాగితే మీ రాళ్ళు కరిగిపోవటమే కాదు, మళ్ళా మీ దేహంలోకి ఈ అనాహుతం రానే రాదు. గ్యారంటీ. నా గ్యారంటీ కాదు ఇది, దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ఆకులు అలముల గ్యారంటీ. అందరూ నేను గ్యారంటీ ఇస్తున్నాను అనుకుంటున్నారు, నా దగ్గర ఏమీ లేదు. మీ చేతుల్లో, మీ వంటింట్లో, మీ పెరట్లో పెరుగుతున్న ఈ అద్భుతమైన ఆకుల అద్భుతమైన విలువలివి మీరు గమనించట్లేదు. దగ్గొస్తే ట్యాబ్లెట్, చలి వస్తే ట్యాబ్లెట్ తీసుకోవడం, రోగం ఎక్కువ కావటం, మళ్ళా వస్తుంది. 3 రోజులు బాగుంది అనిపిస్తుంది, మళ్ళా వస్తుంది. పిల్లలకి ఈ రకంగా మనం ఏం చేస్తున్నాం? రోగ నిరోధక శక్తిని పాడు చేస్తున్నాం. మీరు తీసుకుంటున్న ప్రతి ట్యాబ్లెట్ మీ మైక్రోబ్స్ని చంపుతుంది, అందుకే రోగాలు ఎక్కువ అవుతున్నాయి. అంబలి తాగండి, మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. దానికి తోడు కషాయాలు ఉన్నాయి, గరిక, తులసి,
తిప్పతీగ, బిల్వపత్రం, కానుగ, వేప, రావి, ఈ 7 ఆకుల్ని సప్తపత్ర కషాయాలు అంటారు. ఇదంతా నేను కనిపెట్టింది కాదు, చరక మహానుభావుడు ఎప్పుడో చెప్పాడు. ఆకులు, అలములు, కందమూలాలు, దవస ధాన్యాలు, ఇంతే సంపూర్ణ ఆరోగ్యం, ఇంకేమీ లేదు. ఇందులో ఉన్నది పీచు పదార్థమే. ఆకుల్లో, అలముల్లో పరిపక్వం నవజాత నారు. కందమూలాలు, ఇప్పుడు కందమూలాలు లేనే లేవు. ఎవరు కందగడ్డ, సామగడ్డ, సాంబ్రాణిగడ్డ, గెనుసుగడ్డ ఇవన్నీ మర్చిపోయాము. ఇక్కడ సంతలో చూశాను, ఒక్క గడ్డ లేదు. అంటే మీకు ఏదేది మంచిది ఉంటుందో దాన్నంతా మన ఆహారం, మన పొలాలు, మన వంటింట్ల నుంచి తీసేశారు. ఎరువులు, మందులు వేసిన పదార్థాలని మీ నోట్లోకి వేస్తున్నారు. మీకు రోగాలు వస్తున్నాయి, ఆసుపత్రికి వెళ్తున్నారు, ట్యాబ్లెట్లు మింగుతున్నారు, ఐసీయూకి వెళ్తున్నారు, పైకి టికెట్ తీసుకుంటున్నారు. ఇంతే జరుగుతుంది. సో దీన్ని రివర్స్ చేయాలంటే ఏం చేయాలి? మనం మన పారంపరికమైన ఆహార పదార్థాలని, పద్ధతుల్ని మళ్ళా వెనక్కి మన వంటింటికి, మన పొలాలకు తీసుకురావాలి. అప్పుడే మన పల్లెల్లో ఉన్న భూమి తల్లిని మనం కాపాడుకోగలము. మీ పొట్టల్లో పుట్టబోతున్న పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తుని నిర్మించగలము. చేద్దామా? 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 శపథం తీసుకుందామా? ఎప్పటి నుంచి మీరు సిరిధాన్యాల భోజనం చేయబోతున్నారు? ఓకే, రేపటి నుంచి మేము సిరిధాన్యాల్ని రోజుకు ఒక పూటైనా తింటాము అని చెప్పేవాళ్ళు లేచి శపథం చేయండి. నిదానంగా అందరూ చేయాలంటే చేయండి. నిజంగా చేసేవాళ్ళు రేపటి నుంచి ఒక్క పూటైనా సిరిధాన్యాన్ని మేము తింటాము. ఈ శబ్దం చేసే ముందు హరే రామ హరే రామ హరే కృష్ణ ని దేవుణ్ణి ప్రార్థిస్తూ శబ్దం చేయండి. లేదు మేము కృష్ణ కాదు, ఓం నమ శివాయ అనండి, నో ప్రాబ్లం. లేదు మేము అల్లా అంటాము, నో ప్రాబ్లం. లేదు ఆమెన్ అంటాము, నో ప్రాబ్లం. ఏ దేవుడు ఎవరైనా, మనకున్నది శరీరం, దీన్ని ఆరోగ్యంగా ఉంచుకునేదానికి మనం చేస్తున్న శపథం ఇది. రేపటి నుంచి ఒక్క పూటైనా సిరిధాన్యాల్ని మేము మా వంటింట్లో వాడుతాము. వచ్చే 6 నెలలు లేక 2 సంవత్సరాల లోపు వరి బియ్యాన్ని, గోధుమల్ని మా వంటింటి నుంచి తీసేస్తాము. చాలా చాలా ధన్యవాదాలు. ఇదే మీ ఆరోగ్యానికి మూల మంత్రం. ఈ మధ్య ప్రోటీన్ కావాలి, అందరూ మాంసం తినండి అని మొదలుపెట్టారు. 1 కిలోగ్రాము తూకం ఉంటే మనిషికి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి, 2 గ్రాముల ప్రోటీన్ కావాలి అని చెప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అందరూ ప్రోటీన్ తినాలి, ఇది తద్దులము మేము చెప్తున్నామని మన డాక్టర్లే, అరే మీరందరూ ఇండియన్స్ తినే బ్రేక్ఫాస్ట్ ఏమీ బాగలేదు, అందరూ పొద్దున్న లేచి 4 గుడ్లు తినాలి, 1 చేప తినాలి, 1 మాంసం తినాలి, ప్రోటీన్ తక్కువ ఉంది మీ ఆహారంలో, ప్రోటీన్ మీకు 50 కేజీలు తూగుతుంటే మీరు 50 గ్రాములు ప్రోటీన్ తినాలి, ఇది అని మొదలుపెట్టారు. ఎందుకు మొదలుపెట్టారు తెలుసా మీకు? ఇన్ని రోజులు లేని ఇప్పుడు మొదలుపెట్టారు. ఎందుకు పెట్టారు? 475 మిలియన్ టన్నులు సోయాబీన్ పెంచారు అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు. 475 మిలియన్ టన్నులు ఈ జెనెటికలీ మాడిఫైడ్ మొక్కజొన్నలు పెంచారు. అర్థమైందా? ఈ రెండింటిని మిలాయించి పశుగ్రాసం తయారు చేశారు, అనిమల్ ఫీడ్. 92 బిలియన్ 92 బిలియన్ పిగ్స్, పందులు, 250 బిలియన్ చికెన్స్,
450 బిలియన్ కౌస్, ఇంకా మిగిలిన చిన్న చిన్న జంతువులు చాలా ఉన్నాయి. అంతా కలిపి ఇంత మాంసం తయారు చేసినా వాళ్ళ దగ్గర ఇంకా 150 మిలియన్ టన్నుల సోయాబీన్ మిగిలింది ప్రతి సంవత్సరం. దాన్ని ఈ ఆహారం 92 బిలియన్ పందుల్ని చంపుకు తిన్న తర్వాత తినలేని మాంసం ఉంటుంది కదా, దాన్ని ప్రాసెస్ చేసి ప్రోటీన్ సప్లిమెంట్ అని దానికి సోయాబీన్ ప్రోటీన్ యాడ్ చేసి జిమ్ముకు వెళ్ళండి, అందరూ బాహుబలిలాగా తయారు కండి సల్మాన్ ఖాన్ అని ఈ సినిమాలు తీయడం మొదలుపెట్టింది. అందుకే 6 ప్యాక్ 12 ప్యాక్ అని. ఇప్పుడు ప్రతి ఒక్కడు షర్ట్ విప్పేది 12 ప్యాక్ అని చూపించేది. ఏమీ లేకున్నా కానీ ఆ రబ్బర్ పెట్టి నేను 12 ప్యాక్ అని హీరోలు వస్తుంటే వాడి చేతిలో గన్ను ఇది సినిమాలు చూసేది. ఆహా మా పిల్లాడు 6 ప్యాక్ 7 ప్యాక్ అని జిమ్ముకు పంపించేది. అక్కడ 1 లీటరు ఈ మిల్క్ షేకులు ప్రోటీన్ షేకులు 1000 నుంచి 2000 రూపాయలు. అది తాగిన 3 సంవత్సరాలకి వాడి కిడ్నీ కపుట్, అన్ని లైఫ్లో వీర్య కణాలు. అర్థమవుతుందా? జరుగుతున్నది ఇంతే. అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ను అమ్ముకునేదానికి ఇలా తగ్గుల నోటి నుంచి చెప్పించడం మొదలుపెట్టారు. మీకు కావలసిన ప్రోటీన్ 7 నుంచి 8% మాత్రమే. అది మీ ఆహారం. అంటే 100 గ్రాములు ఆహారం తింటే మీకు 8 గ్రాములు ప్రోటీన్ కావాలి అంతే. అంత ప్రోటీన్ మన మిల్లెట్లో ప్రతి దాంట్లో ఉంది. అంటే మీరు 100 గ్రాముల ప్రోటీన్ కావాలి అంటే మీరు తినాల్సి 8 గ్రాముల ప్రోటీన్ కావాలంటే 100 గ్రాములు మిల్లెట్, ఏ మిల్లెట్ తిన్నా దొరుకుతుంది మీకు. సో 2 రోజులు కొర్రలు, 2 రోజులు సామలు, 2 రోజులు రాగులు, ఇలా మార్చి తీసుకుంటూ ఉంటే మీకు లైఫ్లో ప్రోటీన్ ఎప్పుడూ తక్కువ కాదు. దానికి తోడు ఆ ప్రోటీన్ తయారు చేసేదానికి కావలసిన స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ మీ నోట్లోకి పోవు. అర్థమవుతుందా? సో ప్రోటీన్ అని మాంసం తినండి, విటమిన్ B12 కావాలని మాంసం తినండి అని చెప్తున్నారు. విటమిన్ B12 కావాల్సిన కోబాలమీన్ అంటారు, అది దొరికేది మిల్లెట్స్లో మాత్రమే. మాంసంలో విటమిన్ B12 లేదు. ఈ గడ్డి పూచలను తింటున్న ప్రతి జీవికి కోబాల్ట్ దొరుకుతుంది. ఆ దొరికిందని జింకను తినండి, ఎలుగుబంటును తినండి, చేపలు తినండి, గుడ్లు తినండి అని చెప్తున్నారు. ఆ గుడ్లలోకి కోబాల్ట్ ఎలా వచ్చింది? ఈ పద్ధతి ద్వారానే. సో అవన్నీ తినేది ఎందుకు రావడం ద్వారా డైరెక్ట్గా ఇదే తినచ్చు కదా, నేరుగా వస్తుంది. అంటే మీరు అంబలి తాగితే చాలు ఆ కోబాల్ట్ విటమిన్ B12 తయారు చేస్తుంది. అంబలి లేకుండా విటమిన్ B12 రాదు. అంటే మీరు ఎంత మాంసం తిన్నా ఆ సూక్ష్మజీవులు పని లేకుంటే మీకు విటమిన్ B12. అర్థమవుతుందా? సో విటమిన్ B12 కావాలని, ప్రోటీన్ కావాలని మాంసం తినండి అని ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రోటీన్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ అని చెప్తున్నారు. సో గ్రీన్ రెవల్యూషన్ అయింది, పాలు తాగించారు వైట్ రెవల్యూషన్ అని. ఇప్పుడు మాంసం తినిపించేదానికి పింక్ రెవల్యూషన్ అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో వెజిటేరియనిజము 1950లో 40% మాత్రమే మాంసాహారులు ఉండేవాళ్ళు, వారానికి ఒకసారి తినేవాళ్ళు. ఇప్పుడు 90% భారతీయులు మాంసాహారులుగా మార్చేశారు గడిచిన 25 సంవత్సరాలు. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే మన్నును సర్వనాశనం చేస్తున్నాము అని, మట్టిని సారవంతం లేకుండా చేస్తున్నారు. మీరు మాంసం తింటున్నారంటే ఒక్కొక్క జీవి 1 కేజీ మాంసం కోసం 50,000 లీటర్ల నీళ్లు కావాలి. అంటే మన దేశంలో ఉన్న నదులన్నీ మాయమవడానికి కారణం ఈ మాంసం ఉత్పాదన.
ఇప్పుడు అమెరికా వాళ్ళు ట్రంప్ మీరు మొక్కజొన్నలు కొంటే సుంకం తీసేస్తాము అంటున్నాడు. అంటే వాళ్ళు తయారు చేసిన ఉత్పాదన మనం తీసుకొని వాడికి మాంసం ఎగుమతి చేయాలి. అంటే మనము గోవుల్ని, పందుల్ని, కోళ్లను పెంచి వాడికి మాంసం సప్లై చేయాలి. ఇలా మన మీద అన్ని రకాలుగా ఒత్తిడి తేవటం వల్ల మనం చేస్తున్నాం, మనము తింటున్నాం. ఇది రోగాలకి అతి భయంకరమైన దారి. పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, లక్వా, ఇవన్నీ రోగాలు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నది ఈ దారిలోనే. దీనికి ఒకే ఒక మార్గం రోగాల నుంచి బయటపడేదానికి. సిరిధాన్యాలు పుస్తకంలో పట్టి కట్టాము. అన్నీ 108 రోగాలు. అంటే దీనికి కావాల్సిన సరంజామా అంతా ఈ తజ్ఞుల నోట్లలో నుంచి వస్తుంది. మీకు రోగాలు వస్తాయి. మొత్తం భారతదేశం ఒక్కొక్క సంవత్సరానికి $1.3 ట్రిలియన్ ఫార్మస్యూటికల్ కంపెనీలకు ఇస్తోంది. అర్థమవుతుందా ఈ మోసం? అంటే మీరు ఆరోగ్యంగా ఉంటే ఈ $1.3 ట్రిలియన్ మీ సంపాదన, మీరేమీ పని చేయాల్సిన పని లేదు. జీరో వర్క్. ఆరోగ్యంగా ఉండండి, ఇంత డబ్బు సంపాదిస్తారు. అంటే మీ సంపాదన డబ్బు ఖర్చు చేయకుండా ఉండటంలో ఉంది. మీరు 10 కోట్లు సంపాదించి 12 కోట్లు ఖర్చు పెడితే -2 crores. నేనేమీ ఖర్చు చేయలేదు. నా 70 సంవత్సరాల వయసులో ఒక్క పైసా డాక్టర్కి ఇవ్వలేదు. ఒక్క పైసా డాక్టర్కి ఇవ్వలేదు. నాకు తలనొప్పి అంటే ఏమిటో తెలియదు. ఐ డోంట్ నో వాట్ హెడేక్ ఈస్. అఫ్కోర్స్ నా భార్య చెప్తుంది, నీకు తల ఉంటే కదా తలనొప్పి వచ్చేది. నేను చెప్పాను, నాకు తల అవసరం లేదు. తలనొప్పి అంటే తెలియకుండా జీవిస్తున్నాను నేను. అండ్ దట్స్ వాట్ మిల్లెట్స్ కెన్ డూ ఫర్ మీ. సో మంచిగా ఎద్దుగానుగ ఇప్పుడే పోయొచ్చాం. మేడం తీసుకెళ్ళింది నన్ను. మేడం ఎక్కడికి వెళ్ళాం మనం? ఎద్దుగానుగా వేయించారు. పల్లె, ఏ పల్లె? మున్నూరుకి వెళ్ళాము. ఎక్కడ ఆయన? శివ. ఎద్దుగానుగ నూనె వేశారు. అక్కడ ఎద్దుగానుగలతో, అంటే ఎద్దులు తిరుగుతూ నూనెలను తయారు చేస్తే ఆ నూనె మీరు రోజుకు 30 ml 30 ml పర్ డే, అంటే నెలకి దాదాపుగా 1 లీటర్ నుంచి 1.5 లీటర్ ప్రతి ఒక్కరూ వాడాలి ఆ ఎద్దుగానుగ నూనెలు. మీకు నరాల సమస్య, మీరు చనిపోయిన తర్వాత కూడా మీ నరాలు గట్టిగా ఉంటాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? మనం ఎద్దుగాని మీద రీసెర్చ్ చేసింది ఏమంటే, నేను 500 రూపీస్ లీటర్ ఇస్తున్నాను. మామూలు మంగులో వచ్చి చెప్తాను 3 లీటర్స్. తెలుసు. ఇప్పుడు ఈ నూనె 1 లీటర్ ఎద్దుగానుగ నూనె కావాలంటే 4 కేజీల నుంచి 5 కేజీలు వేరుశెనగలు ఒత్తితే 1 లీటర్ వస్తుంది. దాదాపు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మీరు ప్లాస్టిక్ నూనెలో వేరుశెనగ నూనె 150 నుంచి 200 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. మీరు ప్రశ్నలు అడగలేదు, ఎక్కడి నుంచి వస్తుంది 200 రూపాయలకి నూనె అని. అది ప్లాస్టిక్ నూనె, రిఫైన్డ్ ఆయిల్లో మిక్స్ చేసి అమ్ముతున్నారు. అది తాగిన తర్వాతే మనకు ఫ్యాటీ లివర్లు వస్తున్నాయి. మీ ఫ్యాటీ లివర్ బాగా కావాలా? పొద్దున్న లేచి 1 చెంచా కొబ్బరి నూనె 1 వారం. 1 చెంచా అంటే టేబుల్ స్పూన్, టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్. 1 వారం కొబ్బరి నూనె, 1 వారం వేరుశెనగల నూనె, 1 వారం వెర్రి నువ్వుల నూనె తాగండి. మీ యకృత్తు అంటే కాలేయంలో మీరు తయారు చేసుకుంటున్న ఈ చెడ్డ కొవ్వునంతా కరిగించేసి తీసుకొస్తుంది. కొవ్వును కొవ్వుతోనే బాగు చేయగలం. ఎలాంటి కొవ్వు? మంచి కొవ్వు. ఏ కొవ్వు? మీరు మీ పొలాల్లో 4 వానలు వస్తే పండించుకునే వెర్రి నువ్వులు, వేరుశెనగలు, కొబ్బరి, దానికి నీళ్ళే అవసరం లేదు, అదంతా కదే పెరుగుతున్నాయి. టెంకాయ చెట్టు. అర్థమవుతుందా?
అంటే ఈ అద్భుతమైన సాగుబడి లేని పదార్థాలు, వ్యవసాయం వర్షాధారం, వ్యవసాయం నిర్వచనమే అది. వ్యవసాయం వర్షాధారం. 4 వానలు వస్తే పండే పంటల్ని మనం మర్చిపోయి ఈ కంపెనీలు ఇస్తున్న సో కాల్డ్ రిఫైన్డ్ ఆయిల్స్ని మీరు తాగటం వల్ల మీకు రోగాలు వస్తున్నాయని ఎవరు చెప్పటం లేదు. అంటే 4 వానలు వస్తే పండించే నువ్వులు, వెర్రి నువ్వులు, కుసుమలు, ఏ నూనె తాగినా మీకు ఆరోగ్యం గ్యారంటీ. నూనెలు తీసుకుంటున్నావా మీకు కొలెస్ట్రాల్ వస్తుంది. కొబ్బరి నూనె కొలెస్ట్రాల్, వేరుశనగ నూనె మీకు నరాల రోగము, నువ్వుల నూనె తాగితే నల్లగా అవుతావు, ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వుల నూనె ప్రపంచంలో అతి అద్భుతమైన నూనె. మన భారతదేశంలో ఎవరైనా చనిపోతే నోట్లో నువ్వులు వేసి నారాయణ నారాయణ అని చెవిలో ఊదితే అప్పితప్పి ప్రాణం మిగిలి ఉంటే వాడు టక్కని లేచేస్తాడు. లేదు అంటే నిజంగా చచ్చిపోయాడు, తీసుకెళ్ళండి రా వీడిని అని. నువ్వులు నోట్లో వేసి నారాయణ అనేది ఫైనల్ టెస్ట్. అంటే చనిపోయిన శవం నుంచి కూడా జీవం ఉంటే వెలికి తీసే అద్భుతమైన ఔషధీ గుణం నువ్వుల్లో ఉంది, నువ్వుల నూనెలో ఉంది. అందుకే నువ్వుల నూనె పూసి పుట్టిన బిడ్డల్ని సూర్యుని ఉదయం లేత ఎండలో పెడితే వాడి ఎముకలు జీవసత్తువులు నింపుకొని 6 నెలలకే నడవడం, గట్టిగా అరవటం మొదలు పెడతారు. అర్థమవుతుందా నువ్వుల నూనె అంటే ఏమిటి అని? ఆ నువ్వుల నూనె మీకేదైనా అరే వీడికి శని పట్టిందిరా, వెళ్ళి దేవాలయంలో నువ్వుల నూనె దీపం పెట్టి రండిరా అనేది. ఎందుకంటే మీరు ఆ పేరుతో, ఆ నెపంతో నువ్వుల నూనెని మీరు తగులుతారు, మీ దేహంలో ఉన్న రోగాలు బాగు కావడం మొదలు పెడతాయి అని. చప్పట్లు కొట్టండి అయ్యా బాబు. ఇదేమిటయ్యా నేను చెప్పించుకొని చప్పట్లు కొట్టుకుంటున్నాను, అవునా కదా? సో నూనెలు వద్దు, నూనెలు తీసుకోవద్దండి అని చెప్తున్నారు. మీకు కనీసం 30 ml నుంచి 45 ml ప్రతి ఒక్క మానవునికి అవసరం ఉంది. సో మీరు పూరీలు తినండి వారానికి ఒకసారైనా, వెర్రి నువ్వుల లడ్డూలు చేసుకొని తాటి బెల్లంతో వారానికి ఒకసారి తినండి, మీకు క్యాన్సర్ దూరంగా ఉంటుంది. నువ్వులంటే అంత అద్భుతం. అందుకే తిలాంజలి అంటాం మనం. తిల్ అంటే హిందీలో నువ్వులు అని. అంటే ఈడు చనిపోయాడు, ఎత్తుకెళ్ళండి అంటే ఫైనల్ ఘట్టము. ఏదైనా సభా కార్యక్రమాలు ముగించాలంటే భరతనాట్యంలో కూడా తిలాంజలి పాడేశారంటే అక్కడికి కథ ముగిసింది, మొత్తం అయిపోయింది అని. అంటే తిలాంజలి అనే దానికి అర్థం అది. సో నువ్వులు మీ ఇంట్లో ప్రతి వారం కనీసం ఒక 2 చెంచాలైనా తినటం అలవాటు చేసుకోండి. యాక్చువల్లీ దాన్ని మీరు ఇనుప పెన్నం మీద వేయిస్తూ టప్ టప్ అన్న తర్వాత చల్లగా చేసుకొని 1/4 చెంచా, టీ స్పూన్ అంత నోట్లో వేసుకొని నమిలి 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 నూనె నీకు నోట్లో ఊర్రాలి అన్నమాట. అప్పుడు మింగారనుకోండి మీకు జీవితంలో తలనొప్పి రాదు. వారానికి ఒకసారి చేస్తుంది, వారానికి ఒకసారి అంతే. వారం వద్దులే, నెలకు ఒకసారి చేయండి, మీకు ఈ ప్రాబ్లమ్సే ఉండవు. ఇలా అద్భుతమైన పదార్థాలు, అద్భుతమైన పద్ధతులు, పైసా ఖర్చు లేని పద్ధతులు, ఇవన్నీ మీ ఆరోగ్యానికి పూరకమే. కానీ మీరు తింటున్న ప్రతి పదార్థం ఇప్పుడు మీ అనారోగ్యానికి సోపానాలే. అంటే ఆధునిక ఆహార శైలి నుంచి మన పారంపరిక జీవన శైలికి ఎప్పుడైతే మీరు కాలు పెడతామని అనుకుంటున్నారో అప్పటి నుంచే మీ దేహంలోకి ఆరోగ్యం వస్తుంది. ఇందులో రెండో మాట లేదు, గ్యారెంటీ.
మీకు ఈ గ్యారంటీ కావాలా, గవర్నమెంట్ గ్యారంటీలు కావాలా, మీరే నిర్ణయించుకోండి. మీ ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం. యాక్చువల్లీ మాకు మైసూర్ దగ్గర ఈ డ్యామ్ ఉంది, దాని కింద చాలామంది చెరుకు పెంచుతారు, సరాయి కంపెనీలు. వాళ్ళు డబ్బులు బాగా వచ్చాయి అందరికీ, సరాయి అమ్మకం ఎక్కువ కదా. మా బెంగళూరులోనే ఒక్క రాత్రిలో 600 కోట్ల లాభం సారాయి అమ్మి. ఇమాజిన్ ఎంత అమ్ముతున్నారు. సో ఆ రైతులకు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఇన్నోవాలు కొనుక్కున్నారు, స్కోడాలు కొనుక్కున్నారు. ఒకరెవరో అడిగారు, ఎక్కడ పోతున్నావురా అంటే, రిసార్ట్కి పోతాను, తర్వాత హాస్పిటల్కి పోయి ఇంటికి వస్తాను. కార్లో ఎక్కడ తిరుగుతున్నామంటే రిసార్టు, హాస్పిటలు, ఇల్లు, ట్రయాంగిల్. అంతే జరిగేది. మీకు డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా, వంటింటికి వెళ్ళండి. మీరేం చేస్తున్నారో ఆసుపత్రికి వెళ్తున్నారు. ఆసుపత్రిలో ఆరోగ్యం లేదు, మీ వంటింట్లో మీరు పోగొట్టుకున్నారు. సో వంటింటికి వెళ్ళండి, వంటలు చేసుకోండి. అన్ని పుస్తకాలు అక్కడ ఉన్నాయి. వంటలు ఎలా చేసుకోవాలి, ఇడ్లీ ఎలా చేయాలి, దోశ ఎలా చేయాలి, ముద్ద ఎలా చేయాలి, రొట్టె ఎలా చేయాలి, పరాటా ఎలా చేయాలి, నూడిల్స్ ఎలా చేయాలి, అన్ని వంటలు. స్వీట్ ఎలా చేసుకోవాలి, పాయసం ఎలా చేసుకోవాలి, ఎవ్రీథింగ్. మీరు అదిని స్కాన్ చేస్తే పాకసిరి అని పుస్తకం ఉంది, 150 పేజీలు, ఒక 200 రెసిపీలు ఉన్నాయి. పిల్లలకి ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, అన్నీ విడిపెట్టకుండా మొత్తం రాసి పడేసాం. రాయలేదు, వంటలు చేసి అక్కడ పెట్టాం. అది చాలట్లేదంటే మిల్లెట్ మ్యాజిక్ డాక్టర్ సరళ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను చదవను, కిచెన్లో యూట్యూబ్ చూస్తూ వంట చేస్తానంటే అది వేశాం. అన్ని వంటలు ఉన్నాయి అక్కడ, చూసుకోండి, వంటలు చేసుకోండి, ఆరోగ్యం పొందండి. సో ఇక్కడికి అధికారికంగా నా సంభాషణ ముగుస్తుంది.